నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మతాలు వేరైనా మనమంతా భారతీయులం. క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం. అగ్రకులాల ఆధిపత్యంలో అణగారిన వర్గాలకు అన్యాయం. ప్రజాశాంతి పార్టీతోనే సమన్యాయమని పాల్ స్పష్టం. ఒలింపిక్ అసోసియేషన్ భవన స్థల కబ్జాకు యత్నం. గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసిన జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య బృందం. పదిహేడవ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు. వంట వార్పుతో నిరసనలు. సంఘీభావం తెలిపిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు. జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన. మోదీ ప్రభుత్వానిది రైతాంగ వ్యతిరేక విధానాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్ మండల కేంద్ర జూడా చర్చ్ లో 5 మండలాల క్రిస్టియన్లు పాల్గొని క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆర్డీఓ రాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహిస్తోందన్నారు. నియోజకవర్గ క్రిస్టియన్లు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మతాలు వేరైనా మనమంతా ఒకటేనని, ముందుగా మనమంతా భారతీయులమని ఆయన అన్నారు. అన్ని మతాలకు స్వేచ్ఛ ఒక్క భారతదేశంలోనే కాదని, మతాలు వేరు, రాజకీయం వేరు, పార్టీలు వేరని, అభివృద్ధి కొరకు వీటన్నిటినీ పక్కన పెట్టాలని తెలిపారు. ఆర్డీఓ రాజాగౌడ్, నందిపేట్ స్పెషల్ ఆఫీసర్ జగన్నాథం, ఎంపీడీఓ శ్రీనివాసరావు, నందిపేట్ ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, డొంకేశ్వర్ ఎంఆర్ఓ నరేష్, ఆలూరు ఎంఆర్ఓ రమేష్, మాక్లూరు డిప్యూటీ తహసీల్దార్ పద్మలత, నందిపేట్ డిప్యూటీ తహసీల్దార్ వసంత్, ఆర్మూర్ ఆర్ఐ దశరథ్, జూడా చర్చ్ ఫాదర్ జషువా, 5 మండలాల పాస్టర్లు, బీజేపీ నాయకులు, అధికారులు, స్థానిక ఎస్ఐ చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దయచేసి మతాలకు అతీతంగా మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మించుకొని ఈ దేశంలో ఉన్న వాళ్ళందరం ముందు భారతీయులమనే పదం ఉండబట్టించుకోండి. మనం భారత్లోనే ఉండాలి, భారత్లోనే బతకాలి, భారత్లోనే చావాలి. సమస్యల సాధన కోసం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరింది. వంట వార్పు చేపట్టి నిరసన తెలిపారు. ఉద్యోగుల సమ్మెకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కెఏ పాల్ సంఘీభావం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో గత 17 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వారి న్యాయపరమైన డిమాండ్ల సాధనకై సమ్మె చేపట్టారు. పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సోమవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వంట వార్పు జరిపి నిరసన వ్యక్తం చేశారు. రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న సర్కార్లో చలనం లేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు పాల్ విమర్శించారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్న సమయంలో అప్పుడు కూడా ఇదే రీతిలో దీక్షలు చేపడితే వాటిని తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తానన్న సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ప్రజాశాంతి పార్టీ అండగా ఉంటుందని పాల్ తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు, నా పేరు విజయ్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజుకు 17వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా వంట వార్పు ఏర్పాటు ప్రోగ్రాం చేయడం జరిగింది. నిజామాబాద్లోని సమగ్ర శిక్ష ఉద్యోగుల డిపిఓ స్టాఫ్ కానీ, ఎంఆర్సీఓ స్టాఫ్ కానివ్వండి,
భవితా సెంటర్లు స్టాఫ్ కానివ్వండి, అట్లాగే కస్టమర్లో పనిచేస్తున్న పీజీసీ యాక్టులు చేసుకోళ్ళు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరం కూడా ఈరోజు జిల్లా కేంద్రంగా ఈరోజు వంట వార్పు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి సమ్మెకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు కూడా ఈరోజు నిజామాబాద్ సమ్మె శిబిరానికి రావడం జరిగింది. తమ వంతు మద్దతు తను తెలియజేస్తూ ప్రజాశాంతి పార్టీ తరఫున సీఎం ముఖ్యమంత్రి గారికి లెటర్ మీద సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ దాదాపు సమ్మె 17వ రోజు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మా రాష్ట్ర నాయకత్వానికి కానీ ఎవరికి కూడా ఎటువంటి పిలుపు రాలేదు. రాష్ట్ర నాయకత్వం వాళ్ళ యొక్క రానున్న రోజుల్లో ఇంకా మాకు పిలిపిస్తే కనుక ఈ యొక్క సమ్మెను ఉధృతం చేసేసి రానున్న రోజులలో కేజీబీలో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజనాన్ని మొత్తం కూడా ఆపేసి బీసీ రాజ్యాధికార దిశగా అందరం కలిసి అధికారాన్ని సాధించుకోవాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అన్నారు. ప్రపంచం నుండి పల్లె వరకు పాల్ అనే నినాదంతో సర్పంచ్ అభ్యర్థులకు ప్రజాశాంతి పార్టీ మద్దతు ఇస్తోందన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో అగ్రకుల నేతలే ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్నారు. 20% మంది ఉన్న బీసీలను 5% మంది ఉన్నవారు శాసిస్తున్నారని పేర్కొన్నారు. ఓట్లు మనవి, సీట్లు వారివి అన్న చందంగా మారిందని పాల్ అధికార పార్టీలపై ధ్వజమెత్తారు. రానున్న సర్పంచ్ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే రానున్న ఎన్నికలలో కాబోయే సీఎం తానే అని ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ల కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. 100 రోజులలో గ్రామాలలో సమూల మార్పులు తెస్తారని పాల్ ప్రకటించారు. బీసీ వాదాన్ని కొందరు వారి స్వార్థం కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలలో నిలిచే అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపారు. 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని 5 సార్లు ఆర్డర్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఆపారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కొరకు 10 సంవత్సరాలు పడుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్ వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు. కామారెడ్డి రైతులకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చారు. ఇప్పుడు హైడ్రా బిల్డింగ్లు బీదలు కూల్చుకుంటా ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఆర్డర్ తీసుకొచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్లో చేరితే డైరెక్షన్ తీసుకొచ్చారు. ఏమని, ఎందుకు మీరు కాంగ్రెస్లో చేరారు? సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తీసుకొస్తారు. ఇంకా నేను ఉంటున్నా, మీకు ఎందుకు భయం? సర్పంచ్లు ప్రతి ఒక్క సర్పంచ్ ఇంకా ఎవ్వరు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయకూడదు, కాంగ్రెస్ తరఫున పోటీ చేయకూడదు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసే కంటే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తే ఒకటి నా తరఫున ఉన్న ఓట్లన్నీ మీకు పడతాయి ఫ్రీగా. 2 ఒక బీసీ అన్నను రేపు ముఖ్యమంత్రి చేయడానికి పునాదులు వేస్తారు మీరు. 3 100 రోజుల్లో మీ గ్రామాభివృద్ధి నేను చేసి చూపిస్తాను. 4 1 సంవత్సరంలో సంపూర్ణంగా మీకు అన్నిటి తుడిచేస్తా. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నన్ను నమ్ముతారా? 1% ఉన్న కులాన్ని 5% ఉన్న కుల నాయకులు నమ్ముతారా? కుటుంబ పాలన నమ్ముతారా? కుల పాలన నమ్ముతారా? పాలన నమ్ముతారా? నేను వచ్చి ఓట్లేను కదా, ఇప్పుడు నేను మీ మధ్య తిరుగుతున్నాను కదా, నన్ను ఇంకేం చేయమంటారు చెప్పండి, అడగండి. నన్ను ఏం చేయమంటారు? గొంతుకు పోతుంది. లైఫ్ అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం దేశ రాష్ట్ర రక్షణ కొరకు అంకితం చేసుకున్నాను. ఇంకా నన్ను ఏం చేయమంటారు? అంబేద్కర్నే గెలవలేదా? డిపాజిట్ రానివ్వలేదు. ఎంపీగా పోటీ చేస్తే మందకృష్ణ మాదిగనే గెలవలేదు. పవన్ కళ్యాణ్ కాపునే 6% రానివ్వలేదు. అందుకని పవన్ కళ్యాణ్ బీజేపీ కమ్ముడు పోయాడు. వాళ్ళు తిట్టి మాయావతి కాళ్ళ మీద పడి ఇంకెందుకురా మాయావతి లేదు నేనేం చేస్తానని బీజేపీకి ఆయన అమ్ముడుపోయాడు. ఆర్ కృష్ణ ఈయన అమ్ముడుపోయాడు. నేను అమ్ముడుపోను. ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాను మీ కొరకు, దేవుడి కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీస్ కొరకు. కేసీఆర్ బీజేపీతో పొత్తులు,
పెట్టుకున్నాడా లేదా? పెట్టుకున్నాడా లేదా? సిపిఐ సిపిఎం బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారా లేదా? కేసీఆర్తో పెట్టుకున్నారంటే బీజేపీతో. మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆయన బీజేపీ విహెచ్పి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే కదా. మీ కొరకు, ముస్లింల కొరకు, క్రిస్టియన్ కొరకు, బీసీల కొరకు, ఎస్సీ ఎస్టీల కొరకు ఎవరు పోరాడుతున్నారు? అమ్ముడు పోకు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలని అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయని ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఓడగొట్టినటువంటి చరిత్ర ఉందన్నారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా బాంబేలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ అధినాయకత్వానిదన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతిపక్ష పార్టీలని అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అంబేద్కర్ పట్ల వివక్ష చూపారన్నారు. పివి నరసింహారావు అంత్యక్రియలను కూడా దేశ రాజధానిలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎప్పుడూ కూడా దళిత నాయకునిగా కాకుండా ప్రపంచ మేధావిగా గుర్తిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్, సందీప్, కెప్టెన్ రాజు, ముత్యాలు, సంజీవ్, బాలకృష్ణ, పవార్ పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మేము అనేక మార్లు చెప్పినాం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దళిత నాయకునిగా చూడలేదు, ఆయనను ప్రపంచ మేధావిగానే చూసిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడగొట్టిన పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకోవడం మాకైతే నవ్వేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెహ్రూ గారి కుటుంబంలో వారి ఇంట్లో పనిచేసే వంట మనిషి చేత వెస్ట్ బెంగాల్లో ఓడగొట్టినటువంటి చరిత్ర వారిదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేది, వారా భారత రాజ్యాంగం గురించి మాట్లాడేదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోతే వారి అంత్యక్రియలను ఢిల్లీలో చేయకుండా వారి అంత్యక్రియలను ఎక్కడ బాంబేలో చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? దీనికి కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పడనోళ్ళు ఉంటే వారి అంత్యక్రియలు అలానే చేస్తుంది. మన రాష్ట్రంలో కూడా పివి నరసింహారావు గారి యొక్క అంత్యక్రియలను అలాగే చేసిందనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తాం. రైతులు సాగు చేసే రెండో పంటకు సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. గుత్పా ఎత్తిపోతల పంప్ హౌస్ నుండి ఆయకట్టు రైతులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. నందిపేట మండలం ఉమ్మెడ శివారు గోదావరి ఉమామహేశ్వర టెంపుల్ వద్ద గల అరుగుల రాజారాం గుత్పా లిఫ్ట్ పంప్ హౌస్ నీటిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. గుత్పా లిఫ్ట్ ఆయకట్టు యాసంగి పంట కొరకు రైతులు తూకాలు వేసి సన్నద్ధమైన వేళలో వరి నాట్లు నాటేందుకు ఎమ్మెల్యే నీటిని వదిలారు. అనంతరం మండల కేంద్ర రైతు వేదిక యందు నందిపేట్, డొంకేశ్వర్ మండలాల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నందిపేట్ మండలానికి 66, డొంకేశ్వర్ మండలానికి 30 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని డిప్యూటీ తహసీల్దార్ వసంత్ తెలిపారు. ఉమ్మడి మండలాల బీజేపీ శ్రేణుల నడుమ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. డొంకేశ్వర్ ఎంఆర్ఓ నరేష్, నందిపేట్ డిప్యూటీ తహసీల్దార్ వసంత్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్, సీనియర్ నాయకులు అరుట్ల రమేష్, నర్సగౌడ్, సురేందర్, ఎలగిటి రాజు, పటేళ్ల రాజు, గంధం గంగాధర్, గోజూరు నరేందర్, అన్నారం సంజీవ్, అనిల్, నాగ తారక్, హరీష్ గౌడ్, తొండకూర్ ముత్యం, గాది రవి, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, ఆర్ఐలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డొంకేశ్వర్ నందిపేట మండలం ఏవైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు వాళ్ళ సమస్యలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు మరియు కాలేజెస్, హాస్టల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసినట్టు పేదలకు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు కావచ్చు, విద్య, వైద్యం కావచ్చు, లక్కంపల్లి సెజ్ లాంటి సెజ్లలో ఉపాధి కావచ్చు, ఇవన్నీ సమస్యల మీద ప్రజలు చర్చించడం జరిగింది. వాళ్ళందరికీ సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైన తొందరలో ప్రభుత్వంతో శాంక్షన్ చేయించి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం.
ఆర్మూర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ట్రై సిరీస్ క్రికెట్ పోటీలో ఆర్మూర్ విజేతగా నిలిచింది. నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్ జట్టు తలపడ్డాయి. ఈ సిరీస్ ను ఆర్మూర్ కైవసం చేసుకుంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో జరిగిన నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో నిర్మల్ క్రికెట్ జట్టు, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు, సల్లు క్రికెట్ అకాడమీ జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ నిర్మల్ క్రికెట్ జట్టు, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు తలపడగా ఆర్మూర్ క్రికెట్ అకాడమీ విజేతగా నిలిచింది. డ్రాలో ఫైనల్ కు చేరిన సల్లు క్రికెట్ అకాడమీ, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు తలపడగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు 140 పరుగులు చేయగా సల్లు క్రికెట్ అకాడమీ జట్టు 115 పరుగులకు ఆలౌట్ అయింది. రతన్ విజ్ఞాన్ 48 బంతుల్లో 54 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. పింజా రుద్రాన్స్ 10 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 15 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పింజా సుదర్శన్ విజేతలకు ట్రోఫీని, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ కోచ్ రతన్, సల్లు క్రికెట్ అకాడమీ కోచ్ సల్లు, మహమ్మద్ రఫీ, ఆర్మూర్ సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు పింజా భరత్ తదితరులు పాల్గొన్నారు. స్టేడియంలో నిజామాబాద్, నిర్మల్ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులైనటువంటి అండర్ 13 క్రీడాకారులు 3 టీములుగా ఏర్పడి నిర్మల్ టీం, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ ఒక టీం, సల్లు క్రికెట్ అకాడమీ టీం 3 టీంలకు ట్రై సిరీస్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఫస్ట్ మ్యాచ్ నిర్మల్ వర్సెస్ ఆర్మూర్ క్రికెట్ అకాడమీ, దాంట్లో ఆర్మూర్ విన్ అయింది. సెకండ్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ అది డ్రాలో సల్లు క్రికెట్ అకాడమీ టీం ఫైనల్కి వచ్చింది. సో ఫస్ట్ మ్యాచ్ గెలిచినటువంటి ఆర్మూర్ క్రికెట్ అకాడమీ టీం, సల్లు టీం 2 టీంలు కలిసి ఫైనల్ మ్యాచ్ ఆడగా ఫైనల్ మ్యాచ్లో 20 ఓవర్లలో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ 141 పరుగులు చేసి ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా వ్యవసాయ కూలీలందరికీ 12,000 భృతి ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. అధికారంలోకి వస్తే రైతు కూలీలకు 12,000 భృతి అందిస్తామని చెప్పి మాట మార్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వ్యవసాయ కూలీలందరికీ భృతి కింద 12,000 అందించాలన్నారు. భూమి లేని వారికి మాత్రమే ఇస్తామనడం అంటే తమ హామీని తామే తుంగలో తొక్కడమేనన్నారు. ఇలా చూస్తే ప్రభుత్వ పాత లెక్కల ప్రకారమే 60 లక్షలు బాకీ ఉన్నారన్నారు. ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా కొద్ది మందికి భృతిని ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. ప్రభుత్వం 3 ఎకరాల లోపు వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు పి రాజేశ్వర్, ఓ డెన్న, సహాయ కార్యదర్శి ఎస్కే నసీర్, జిల్లా నాయకులు ఆర్ దామోదర్, ఈ రమేష్, ఎస్ కిషోర్, జి పోషెట్టి, ఎన్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ విషయాన్ని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలందరికీ జీవన భృతి ఇచ్చి వాళ్ళని గ్రామాలలో ఉండేటట్టుగా వాళ్ళకు ఉపాధి కల్పించేటట్టుగా చర్యలు తీసుకుంటామని 6 గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చి సంవత్సరం గడిచిపోయినా కూడా ఇవ్వడానికి ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ 28వ తేదీ నుంచి అర్ధ సంవత్సరానికి సంబంధించిన జీవన భృతి ఇస్తామని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయమే, కానీ ఇచ్చే దాంట్లో అందులో చాలా లెక్కలు కనబడుతున్నాయి. NREGSలో 100 రోజులు పనిచేసినటువంటి వాళ్ళని లెక్క తీయటం, 60-70 రోజులు పనిచేసిన వాళ్ళ సంఖ్య లెక్క తీయటం అంటే చాలా మందికి వ్యవసాయ కూలీలందరికీ జీవన వృత్తిని ఎగ్గొట్టేటటువంటి కుట్ర చేస్తున్నారనేది AIPKMSగా మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో 53 లక్షల కార్డులు, ఏదో జాబ్ కార్డులు లేవో, ఒక్కొక్క జాబ్ కార్డులో 2, 3, 4 ఉన్నారు. ఈ లెక్క చొప్పున 1 కోటి మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఉంటారు. మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారమే 2011 లెక్క ప్రకారం 60 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీళ్ళందరినీ కాకుండా మిగతా ఇప్పుడు ఉన్నటువంటి కూలీల సంఖ్యను కూడా మీరు సర్వే చేసి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ 28వ తారీఖు తర్వాత వాళ్ళందరికీ కనుక న్యాయం చేయకపోతే వ్యవసాయ కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి
సరళీకృత విధానాలతో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించి ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కరణలతో దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన దార్శనికుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతిని జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారని గుర్తు చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నగర నడిబొడ్డున ఉన్న క్రీడా మైదానాన్ని మెడికల్ కళాశాల కోసం ముబారక్ నగర్ తరలించారు. ఈ స్థలంలో 20 లక్షల వ్యయంతో భవన నిర్మాణం కోసం పిల్లర్లు వేయగా కొందరు వీటిని ధ్వంసం చేసి కబ్జా చేసేందుకు పాల్పడుతున్నారని ఒలింపిక్ సంఘ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య ఆరోపించారు. 2009వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాలకు అనుసంధానంగా ఆసుపత్రి భవనం ఉండాలని భావించి ఖలీల్వాడి మైదానంలో అప్పటికే సగం పనులు పూర్తి చేసిన వాటిని తొలగించి ముబారక్ నగర్ ప్రాంతంలో 106 సర్వే నంబర్లో ఒలింపిక్ భవనానికి భూమి పూజ చేసి పిల్లర్లు నిర్మాణం జరిపారు. ఇటీవల కొందరు పిల్లర్లు ధ్వంసం చేసి స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని ఒలింపిక్ సంఘ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, రాజాగౌడ్ పలువురు స్థలాన్ని పరిశీలించారు. కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థల కబ్జా కాకుండా అధికారులు చొరవ చూపాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత 15 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన ఒలింపిక్ భవనాన్ని కొందరు భూ కబ్జాదారులు ఇలా చేయడం చాలా శోచనీయకరం. ఎందుకంటే మిత్రులారా, ఇది గత ఖలీల్వాడి గ్రౌండ్ హాస్పిటల్కు గ్రౌండ్ ఇచ్చేసి దాని బదులుగా ఇక్కడ 7 ఎకరాల 35 గుంటలు గ్రౌండ్కు మరి ఒలింపిక్ భవనానికి 680 గజాలను ఇక్కడ ఇచ్చారు. గతంలో ఉన్న మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు 15 లక్షల రూపాయలు ఇస్తే ఈ పిల్లర్స్ వేశాయి. ఈ పిల్లర్స్ని భూ కబ్జాదారులు ఇలా కట్ చేసుకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే అయితే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని ఈ దుండగులను పెద్ద కేసులు పెట్టాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఇది ఒలింపిక్ భవన్ అంటే పిల్లలను తయారు చేసే ఈ భవనాన్ని ఇలా చేయడం చాలా శోచనీయకరం అని చెప్తున్నా. ఇలానే కొనసాగితే మాత్రం ఒలింపిక్ అసోసియేషన్కి నేడు ఫలితం శూన్యంగా మారిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో. ఎందుకంటే ఎంతోమంది ఉదండగులు దీనిపై కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎన్నో పోరాటాలతోటి దాన్ని గత 15 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి బొబ్బిలి నర్సయ్య గారు, అదేవిధంగా అప్పటి ఒలింపిక్ అసోసియేషన్ పాలక వర్గము, ఇప్పటి ఒలింపిక్ అసోసియేషన్ వరకు కూడా 15 సంవత్సరాల నుంచి దీన్ని ఎంతో కష్టపడి కాపాడుతూ వచ్చినప్పటికీ ఈరోజు పరిస్థితి చూసినట్టయితే మొత్తం పిల్లర్లని ఏదైతే ప్రభుత్వం అప్పటి మినిస్టర్లు అయినటువంటి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారి టైంలో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. స్వయంగా మినిస్టర్లే ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసినప్పటికీ ఇవాళ పరిస్థితి చూసుకుంటే అన్ని పిల్లర్లని ధ్వంసం చేసి రాత్రి సలాకర్ని కట్ చేసేసి మొత్తం అసలు ఇక్కడ ఆనవాలే లేకుండా చేసే ప్రయత్నం చేసినందుకు వీరిపైన కఠిన చర్యలు. ఎందుకనంటే ఇది చాలా సిగ్గుచేటు. నిజామాబాద్ నడిబొడ్డున ఇంత దౌర్జన్యంగా ఈ కబ్జాలకు పాల్పడితే గవర్నమెంట్కే సెక్యూరిటీ లేనప్పుడు, గవర్నమెంట్ జాగాలకే, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీకే సెక్యూరిటీ లేకపోతే సామాన్య ప్రజలను ఏ విధంగా కాపాడతారని మేము ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఇదాన్ని హెచ్చరిస్తున్నాము. అధికారులు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలా. ఎందుకనంటే దాదాపుగా అప్పుడు ఆ టైంలోనే 10-15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి భవనాన్ని, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినందుకు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ గౌరవ కలెక్టర్ గారికి, సిపి గారికి, వివిధ అధికారులందరికీ దీనిపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలా, లేకపోతే తీవ్రమైన జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ డిమాండ్ చేశారు.
రైతు ఉద్యమంపై కొనసాగుతున్న పోలీస్ నిర్బంధాన్ని నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాల పత్రాలను నిజామాబాద్ ధర్నా చౌక్ లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి దేశ ప్రధాని మోడీ నిండు పార్లమెంట్లో రైతాంగానికి క్షమాపణ చెప్పి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటానని, ఎంఎస్పీకి గ్యారంటీ చట్టం, రుణమాఫీ చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ ఇలాంటి సమస్యలను పరిష్కారం చేస్తున్నట్లు రాతపూర్వక హామీ ఇచ్చి రైతులకు ద్రోహం చేశారని అన్నారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులపై సబ్సిడీలను, ఆహార సబ్సిడీలను సుమారుగా 120 కోట్లకు పైగా తగ్గించేసిందని, ఇది రైతులను మోసం చేయడమేనని అన్నారు. రైతులకు రెండింతల ఆదాయం తెచ్చిపెట్టే చర్యనా అని మోడీని ప్రశ్నిస్తున్నామన్నారు. అక్రమ కేసులు రద్దు చేసుకోవాలని, జైల్లో ఉన్న రైతులందరినీ బేషరతుగా విడుదల చేయాలని, నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి దేవారాం, బి భాస్కర్, గుమ్మల గంగాధర్, వేల్పూరి భూమయ్య, వెంకటేష్, పెద్ది వెంకట్రాములు, సార సురేష్, బాకారం గంగారెడ్డి, సాయి శివకుమార్, డి గంగాధర్, పుట్టి నాగన్న, బాజన్నగారి బాబన్న, బొంబాయి గంగారాం తదితరులు పాల్గొన్నారు. 2014లో అధికారంలో రావడానికి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నానని చెప్పిన మోడీ ఇవాళ రైతాంగానికి ద్రోహం చేస్తా ఉన్నారు. ఇలా ప్రధానంగా ఈరోజు ప్రత్యేకంగా రైతు దినోత్సవం, చరణ్ సింగ్ ఏదైతే మాజీ ప్రధాని ఉన్న తన జ్ఞాపికగా రైతు దినోత్సవం, కానీ పాలకులందరూ కూడా రైతు దినోత్సవం మర్చిపోయారు. పత్రికలు మర్చిపోయాయి, ఎలక్ట్రానిక్ మీడియా మర్చిపోయింది. అంటే ఈరోజు దేశానికి తిండి పెట్టే రైతుని ఇలా మర్చిపోయారనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వెలుగులో 2014 తర్వాత మొత్తం రైతాంగానికి ద్రోహం చేసిన మోడీ 2021లో ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజానీకానికి, దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి డిసెంబర్ 9న రాతపూర్వకం హామీ ఇచ్చింది 3 చట్టాలని రద్దు చేస్తున్నానని. కానీ ఈరోజు అదే మోడీ రైతాంగానికి ద్రోహం చేస్తూ రాతపూర్వక హామీని పొందబెడుతూ ఈరోజు ఏదైతే నూతన మార్కెట్ వ్యవసాయ విధానం, అగ్రి మార్కెట్ వ్యవసాయ విధానం, డిజిటలైజేషన్ అనే పద్ధతుల్లో 3-4 రకాలుగా తీసుకొస్తూ దొంగదారిన 3 చట్టాలను తీసుకొస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త అయ్యా. ఇప్పటికే 2013 ఏదైతే భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లిస్తానని చెప్పి అక్కడ నోయిడా రైతులకు ఇవ్వకుండా 112 మందిని జైల్లో పెట్టి. మిత్రులారా, దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు విపరీతమైన స్థితిలో ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా రైతు వ్యతిరేక విధానాలు చేపడతా ఉంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతు ఉద్యమానికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని తుంగలో తీసుకొచ్చి ఉపసంహరించుకుంటామని చెప్పేసి మళ్ళీ తోటిదారిన ఇలా మళ్ళీ అవి తీసుకురాబోతున్నారు. అది దాంట్లో భాగంగానే ప్రధానంగా నూతన మార్కెట్ వ్యవసాయ విధానం పేరు మీద కొత్త పేరు మీద దొడిదారిన ఇలా మళ్ళా చట్టాలను తీసుకురాబోతున్నారు. ఆ రకంగా భారత వ్యవసాయ రంగాన్ని అంతటిని కూడా నాశనం చేయడానికి చూస్తున్నారు. రైతుల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచేయాలని చూస్తున్నారు. దాని నేపథ్యంలో రైతాంగం అంతా కూడా రైతు నిలవాలా, వ్యవసాయం రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో ఇలా జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్కేఎం పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతుల్ని రక్షించుకుందాం, భూముల్ని కాపాడుకుందాం, వ్యవసాయాన్ని కాపాడుకుందాం అనేటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఇప్పటికైనా కేంద్ర చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తెల్ల రవికుమార్ రగ్గులు పంపిణీ చేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు దుప్పట్లు అందించడం అభినందనీయమని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్మికులకు లయన్స్ క్లబ్ కోటగిరి డైమండ్ తెళ్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రగ్గులను అందజేశారు. ఈ సందర్భంగా తేళ్ల రవణ యువసేన అధ్యక్షులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ చలికాలం కావడంతో ఉదయం వేళ కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రగ్గులను అందజేయడం జరిగిందన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి పనులు చేపట్టడం అభినందనీయమని ఎండీఓ ప్రశంసించారు.
20 మంది పంచాయతీ కార్మికులకు రగ్గులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మిర్జా బేగ్, లయన్స్ క్లబ్ డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్, కార్యదర్శి హనుమంతరావు పటేల్, మాజీ వార్డు సభ్యులు అరుణ్ గౌడ్, తెల్ల చిన్న అరవింద్, కర్ణ గజేందర్, గంగా ప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్, కోయగురు శ్రీకాంత్, యోగేష్, లక్ష్మీకాంత్, లక్ష్మీరాజ్, రుద్రంగి, సందీప్, కుమ్మరి హనుమాన్లో, మేకల నిఖిల్, నూకల రమేష్, బర్ల చిన్న మధు, బర్ల అర్పిత్, అమీర్, హైమద్, పంచాయతీ కార్మికులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చలికాలం కావడంతో చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం 4 గంటలకు లేచి మూడు తీసే కార్యక్రమం, రోడ్డు ఊడ్చే కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు పాల్గొంటారు కాబట్టి వారికి చలి నుంచి రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో ఈ రగ్గుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము అడగగానే ఈ కార్యక్రమానికి అనుమతించిన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎండిఓ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అలాగే పంచాయతీ కార్యదర్శి బేగ్ సార్ గారికి, పంచాయతీ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో మేము చేసే సేవా కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి ఫిర్యాదులు వెలువెత్తాయి. స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిబ్బందికి ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెలువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. విద్యార్థులు తయారు చేసిన వంటకాలు ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద పాఠశాలలో సోమవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటగిరి సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలించారు. ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించి విద్యార్థులు తయారు చేసిన వివిధ వంటకాల రుచి చూసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీవేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్ మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాల వల్ల నైపుణ్యంతో పాటు అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చదువుల నుంచి ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఆహారపు అలవాట్లు, నాణ్యమైన ఆహారము, ఇతర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను ఫుడ్ ఫెస్టివల్ లో విక్రయించడం ద్వారా డబ్బుల సంపాదనపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అక్షర, ఉపాధ్యాయులు నిర్మల, రేష్మ బేగం, షామిలి, చంద్రకళ, నస్ఫీస్, సాయి పవన్, సాయినాథ్, గంగసాగరి, నందిని, సంధ్య, రమ్య, శ్రీలత, ప్రవళిక, సంగీత తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హై స్కూల్లో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. కోటగిరి ఎస్ఐ సందీప్ గారు ఫుడ్ ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు తాము సొంతంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను తీసుకొని వచ్చి ఈరోజు స్కూల్లో వాటిని ప్రదర్శిస్తూ వారే తోటి విద్యార్థులకు విక్రయించుకోవడం జరిగింది. ఫుడ్ ఫెస్టివల్ వల్ల చిన్నారులకు ఎలాంటి వంటకాలు ఉంటాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది తెలియజెప్పడంతో పాటు వంటకాల పట్ల అవగాహన కల్పించడంలో ముఖ్య ఉద్దేశం ఇది. దీనితో పాటు విద్యార్థులు చదువుతో పాటు
ఇతర సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశము. దానితో పాటు మెంటల్గా ఒక రోజు పాటు రిలీఫ్ దొరుకుతుంది పిల్లలకు. అలాగే వాళ్ళలోని భావాలను షేర్ చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్లో సుమారు 200 నుంచి 300 మంది విద్యార్థులు వివిధ రకాల వంటకాలను ప్రదర్శించడం జరిగింది. జొన్న రొట్టె, మినపప్పు, పెరుగు, దపాటా, అంటే ఏ ప్రాంతంలోని విద్యార్థులు ఆ ప్రాంతంలోని వంటకాలను తీసుకొని రావడం జరిగింది. సేమియా, గులాబ్ జామ్, పులిహోర, ఇలా వివిధ అనేక రకాల వంటకాలను విద్యార్థులు తీసుకొని వచ్చారు. ఈరోజు విద్యార్థులు వారు తయారు చేసుకొని వచ్చిన వంటకాలను వాళ్ళే విక్రయించుకొని తోటి విద్యార్థులతో రోజంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా చిన్నారులు తమదైన రీతిలో అందరూ స్పెషల్గా వంటలు చేసుకుని వచ్చి వారి తోటి పిల్లలకి అమ్మకం జరిగింది. దీని పట్ల పిల్లలకి క్రయ విక్రయాల పట్ల అవగాహన కలుగుతుంది. అమ్మడము, కొనడము, లాభ నష్టాల గురించి కూడా తెలియజేస్తారు. అంతేకాకుండా ఎవరి ప్రాంతాలకు తగినట్టుగా వాళ్ళు వారి వంటల్ని, మహారాష్ట్ర వాళ్ళు వారి తరపు వంటల్ని, తెలంగాణ వంటల్ని సైతం రుచి చూపించారు. పిల్లలు పఠన శక్తితో పాటు ఇలాంటి అంశాలపై కూడా వాళ్ళ మనస్సుని కేంద్రీకరింప చేస్తే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో వ్యాపారం పట్ల అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వంటల వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఏ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి పోషకాలు అందుతాయో ఇలాంటి విషయాలు తెలియజేస్తారు. దాంతోపాటు ఉపాధ్యాయులు కూడా పిల్లలకు సహకరించి ఏ ఫుడ్లో ఎలాంటి పోషక పదార్థాలు లభిస్తాయో నేర్పించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలంతా ఈరోజు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా వారి ఫ్రెండ్స్ తీసుకొచ్చినటువంటి వంటలు కొనడము, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడం కూడా జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మా పాఠశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు ప్రతి పండగ విశిష్టతను కూడా తెలియజేయడానికి మా పాఠశాల యాజమాన్యం వారు ఎర్గెట్ల మండల కేంద్రంలో కుల సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. కమ్యూనిటీ భవనాల వల్ల సమావేశం కావడానికి వీలుగా ఉంటుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సోమదేవారెడ్డి అన్నారు. ఎర్గెట్ల మండలంలో 3 కుల సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. దొంచింత గ్రామానికి చెందిన గోనిరెడ్డి కాపు సంఘంకు ఎస్డీఎఫ్ నిధుల నుండి అదనపు గదికి 10 లక్షలు, మాల సంఘం అదనపు గదికి 4 లక్షలు, మాదిక సంఘం అదనపు గదికి 4 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి దొంచింత గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్, ఎర్గెట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమదేవారెడ్డి, కమర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొరిపల్లి లింగారెడ్డి, ఆడిత్ గంగాప్రసాద్, గడ్డం లింగారెడ్డి, ఇప్ప గంగయ్య, దేశబోయిన చిన్న సంజీవ్, టమాటాల రవి, వెంకటరెడ్డి, ఆసిరెడ్డి, హనుమంతరెడ్డి, పెద్ద హనుమంతరెడ్డి, శేఖర్, పెద్దిరెడ్డి, లింగారెడ్డి, వంకాయల లింగారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మతాలు వేరైనా మనమంతా భారతీయులం. క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం. అగ్రకులాల ఆధిపత్యంలో అణగారిన వర్గాలకు అన్యాయం. ప్రజాశాంతి పార్టీతోనే సమన్యాయమని పాల్ స్పష్టం. ఒలింపిక్ అసోసియేషన్ భవన స్థల కబ్జాకు యత్నం. గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసిన జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య బృందం. 17వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు. వంట వార్పుతో నిరసనలు. సంఘీభావం తెలిపిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు. జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన. మోదీ ప్రభుత్వానిది రైతాంగ వ్యతిరేక విధానాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.